ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ చిన్న పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు చెప్పే మాటను వినే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడుచున్న మాట ప్రకారంగా మేము జీవించడానికి నాయన ప్రభువా, నీ వాక్యముతో మమ్మల్ని మీరే సరిచేయండి అయ్యా. నీ వాక్యముతో మాకు బుద్ధి చెప్పండి అయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని ఆదరించండి అయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని ప్రేమించి నీ బిడ్డలుగా మీరే స్వీకరించమని, మాలో నీకు ఇష్టం లేని ప్రతి క్రియ నుంచి మీరే మమ్మల్ని తప్పించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానిస్తే, కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలం ఇచ్చును అని ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో మేలు, కీడు రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వాక్యమును కానీ మన లైఫ్కి మనం అప్లై చేసుకుంటే మనం చాలా ధన్యులం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం చేయని స్థితిలో, ఎవరికి కీడు చేయలేని విషయంలో, ఒకరి వల్ల మనమైనా అన్యాయం అయిపోవాలేమో కానీ మన వల్ల ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మనం చూసుకోవాలి. పొరపాటున కూడా ఎవరికైనా మేలు చేయకపోతే చేయకపోండి, కానీ కీడు ఎవరికి కూడా తలపెట్టొద్దు. కొంతమంది చిన్న చిన్న విషయాలకే వారికి లొంగలేదనో, లేదంటే వారిని గౌరవించట్లేదనో, లేదా వారు చెప్పిన మాట వినకపోతున్నారనే కోపంతో ఏం చేస్తారంటే కీడుని తలంచుతూ ఉంటారు. నా మాట వినట్లేదు కదా, నాకేం చెప్పట్లేదు కదా అని మనకు ఒక సజెషన్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కానీ కీడుని తలంచుతారు. ఒక విధంగా చెప్పాలంటే వారి హృదయం అంతా కూడా కుళ్ళుతో ఉంటుంది. పైకి మరలా ఎలా ఉంటారంటే ప్రేమను పంచినట్లుగా మాట్లాడతారు. ఎరా తల్లి, ఎరా నాన్న, ఏమ్మా, ఏంట్రా అని ఇలా ప్రేమ మాటలు మాట్లాడుతుంటారు. ఈ మాటలన్నీ కూడా హృదయం నుంచి వచ్చే మాటలు కావు, పెదవుల నుంచి వచ్చే మాటలు. అప్పటికప్పుడే ఆ మాటలు మరలా వెంటనే మర్చిపోతారు. మన మీద పగతో జీవిస్తుంటారు. కపటపు మాటలు మాట్లాడుతుంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే బైబిల్లో షూషాను కోటలో అహష్వేరోషు రాజు టైంలో అక్కడ బానిసలుగా ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉన్నారు. అక్కడ గేట్ మ్యాన్గా మొర్దెకై ఉన్నాడు. ఆ దేశానికి మహామంత్రిగా హామాన్ ఉన్నాడు. ఆ యొక్క రాజ సేవకులందరూ కూడా రాజుగారి యొక్క గేటు దగ్గర ఉంటుండగా హామాన్ వచ్చేసరికి అందరూ కూడా లేచి వంగి నమస్కారాలు చేస్తున్నారు. కానీ మొర్దెకై నమస్కారం చేయలేదు. అక్కడ ఉంటున్న కొంతమంది సేవకులు అడిగారు మొర్దెకైను, ఎందుకు నువ్వు నమస్కారం చేయలేదంటే హామాను మంచి మాట అంటాడు, నేను యూదుడను, నేను నా దేవునికి తప్ప ఎవరికి కూడా నేను నమస్కారం చేయనని చెప్పాడు. ఆ మాటను మీరు విన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి కదా. ఆ మాటను తీసుకుని వెళ్ళి హామానుకు చెప్తారు. హామాను అప్పటి నుంచి కూడా మొర్దెకై మీద చాలా కోపం పెంచుకుంటాడు. మొర్దెకై మీదే కాదు, అతడు ఏ జాతి వాడని తెలుసుకొని, ఎవరు అతని బంధువులు, ఎవరు వారి యొక్క బలగం ఎవరున్నారని తెలుసుకొని, యూదులని తెలుసుకుని యూదుల అందరినీ ఏదో రకంగా జాతిని చంపేయాలని ప్రయత్నం చేసి యూదుల మీద కీడు చేయాలని రాజు దగ్గర కూడా రాజాజ్ఞ తీసుకుంటాడు. చివరికి ఏమైంది, మొర్దెకైను ఊరికమ్మాను ఎక్కించాలని అనుకుంటాడు. మరి చివరికి ఏ కీడైతే యూదులకు చేయాలనుకున్నాడో, ఏ కీడైతే మొర్దెకైకి చేయాలనుకున్నాడో అదే కీడుతో అదే ఉరికంబమును మొర్దెకై కొరకు తవ్వించిన ఉరికంబం మీద హామాను ఉరి తీయబడ్డాడు. చూసారా? ఇదే క్రమంలో మనం చూసినట్లయితే ఆహాబు అనేవాడు ఉన్నాడు, మహారాజు, ఇశ్రాయేలు రాజు. నాబోతు అనే ఒక చిన్న సామాన్య వ్యక్తి యొక్క ద్రాక్ష తోట మీద కనుబడి అతను ఇవ్వలేదని, అతనికి ఏదో రకంగా కీడు తలపెట్టాలని మరి ఆహాబు, జెజబేలు అందరూ కలిసి కీడును తలంచారు. ఏమైంది చివరికి? ఏ కీడైతే నాబోతుకు పెట్టారో
ఒకవేళ నాబోతు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు కానీ ఎవరు చూడలేదు అనుకున్నారేమో కానీ దేవుడు సమస్తమును చూశాడు. నాబోతు పక్షముగా యుద్ధం చేశాడు దేవుడు. అదే కీడుతో వారి కుటుంబం, ఆహాబు సంతతి అంతా కూడా మరి అదే కీడుతో చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఇంకా చూసినట్లయితే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుకి కీడు తలపెట్టాడు. ఇంకా బైబిల్లో అనేకమైన వారు ఉన్నారు, మనం చెప్పుకోవడానికి టైం లేదు కనుక ఎవరైతే ఇతరులకు కీడు చేయాలని తలస్తారో ఆ కీడు రివర్స్ అయ్యి ఆ కీడు తలపెట్టే వ్యక్తుల మీదకి వస్తుంది. బహు జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. పొరపాటున కూడా కీడు చేయాలనే ఆలోచన కూడా రానియొద్దు, చంపేయండి. యేసయ్య నీతిమంతుల పక్షముగా యుద్ధం చేస్తాడు. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే బంధు బలగము లేని వ్యక్తులు ఎవరైతే నొక్కివేయబడబోతున్నారో, ఎక్కడైతే వారిని త్రొక్కేయాలని చూస్తున్నారో అక్కడ దేవుడు వారి పక్షముగా వ్యాజ్యమాడతాడు, వారి పక్షముగా దేవుడు ఉంటాడు. ఎందుకంటే నీతిమంతులు విశ్వాసం మీద ఆధారపడతారు. నా ప్రభు నా పక్షముగా ఉన్నాడని దేవుడి మీద ఆధారపడతారు కనుక వారి పక్షముగా వారికి మేలు చేయడానికి దేవుడు వారి పక్షముగా ఉంటాడు. అలాగే చూసినట్లయితే మొర్దెకై నీతిమంతుడు కనుకనే ఆ షూషాను కోటలో ఏ బలము లేనివాడు, ఏ బంధు బలగము లేనివాడు కనుకనే మొర్దెకై పక్షముగా దేవుడు వ్యాజ్యమాడాడు. మొర్దెకై పక్షముగా ఉన్నాడు కనుకనే దేవుడు గొప్ప ఫలముతో మొర్దెకైను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. గేటి మేన నుండి ఆ యొక్క షూషాను కోట, అక్కడే కాదు 127 సంస్థానాలకు మరి మొర్దెకై మహామంత్రి అయినట్లుగా మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ మాటలు ముగించబోయే ముందుగా ఈవెన్ మన శత్రువులైన వారిని కూడా, మనం నచ్చని వారు చాలామంది ఉంటారు, వారికి కూడా కలలో కూడా కీడు చేయాలనే తలంపు ఎప్పుడు కూడా రానవద్దు, అసలు చేయొద్దు. వారి కొరకు ప్రార్థన చేయి. వారు మారాలి, వారి జీవితాలు మారాలి, వారు కూడా మేలుకరంగా ఇతరుల కొరకు ఆలోచించే వారిగా ఉండాలని వారి నిమిత్తంగా ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. నీకు ఎవడైతే కీడు చేయాలనుకుంటున్నాడో వాడికి నువ్వు మేలు చేస్తున్నావు అనుకో, నీ మీద ఎన్ని రోజులని కీడు తలస్తాడు. 1 రోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు. నువ్వు అతనికి మేలు చేస్తుండగా నేను ఎంత కీడు చేసినప్పటికీ కూడా నా మీద అతనికి కోపం లేదేంటి అని ఏదో ఒక రోజు అతడు పశ్చాత్తాపడతాడు, నేను క్షమాపణ కోరతాడు, అతను చేసిన తప్పును అతను తెలుసుకుంటాడు, నీ మార్గంలోనికి వస్తాడు. కనుక కీడు వలన మనం ఎవరిని జయించలేము. మేలు చేసి కీడుని జయించండి, అంతే మనం చేయవలసింది. ఎందుకంటే మన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. నీతిమంతుల పక్షముగా వ్యాజ్యమాడేవాడు మన దేవుడు కనుక కలలో కాదు కదా, ఎవరికి ఎప్పుడు ఎక్కడ కూడా కీడు చేయాలనే తలంపు, ఎవరి మీద నిందలు వేయాలనే తలంపు, ఎవరినైనా దూషించాలనే ఆలోచన ఎప్పుడు మనలో రాకుండా ఉంటే దేవుని యొక్క కనుచూపులో మనం ఉంటాం. ఈ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.